ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం 12వ వార్డులో దుర్గానగర్ ప్రాంతంలో సీసీ రోడ్లు, అలాగే పెద్దలు సన్యాసిరావు చెప్పినట్లు బీటీఆర్ నగర్లో గతంలో వర్షం వచ్చి రిటర్నింగ్ వాల్స్ పడిపోయినప్పుడు 1,80,00,000 పెట్టి రిటర్నింగ్ వాల్ కూడా శాంక్షన్ చేసి నిర్మాణం మొదలైంది. అలాగే బీటీఆర్ నగర్లో గతంలో యూజీడీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 40 లక్షల రూపాయలతో రోడ్లు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో ఫెయిల్ అయిన మాట వాస్తవం. మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేయర్ గారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి. ఈ 2 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా యూజీడీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ప్రతి వార్డులో, ముఖ్యంగా కొండవాళ్ళు ప్రాంతంలో సుమారు అన్ని వార్డులు 3 వార్డుల్లో ఉంది. 9, 12, 13 వార్డులో సుమారు 40-50 కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు, రోడ్లు, డ్రైన్లు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అలాగే కొండవాళ్ళ ప్రాంతంలో పైన ఈ సిమెంట్ పోల్లు ఎత్తుకుని మోసుకెళ్ళటం కూలీలు కష్టం కాబట్టి 20 అడుగుల ఐరన్ పోల్తో కూడా 108 శాంక్షన్ చేసి స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతుంది. వీటన్నిటికీ సహకరించిన మా నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.